అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. షుగర్ ల్యాండ్ తెలుగుబడి విద్యార్థులు ఈరోజు మనకు ఉగాది పండుగ విశిష్టత గురించి వాళ్ళ ముందు మాటల్లో మనతో పంచుకుంటారు. ముందుగా ఈశాన్ గణపతి శ్లోకంతో మొదలు పెడతారు. నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తండ్రుకు నేత తండ్రులు తోడపు బట్టలు వామహాసమన్ నిండుగా మోయ ఖర్చులు మెల్లది చూపులు మందహాసమన్ పండుగ రూపమున కోయల నిండాల వంశవా ఇంటికి పార్వతీ తనయ ఓయి గణాది పాలి పొక్కతో మీకు తెలుసా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇదే రోజు వేరే రాష్ట్రాల్లో జరుపుకుంటారని మీకు తెలుసా? తెలీదు ఈశ్వర్. మన తెలుగు ఉగాదితో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వేరే పేర్లతో ఉగాది జరుపుకుంటారు. మన పిల్లలు వచ్చి వాటి ఎవరు వచ్చి ఏ రాష్ట్రంలో చెప్తారు? రాష్ట్రం గురించి ముందు చెప్తాను. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గురించి చెప్పుకుందాం. తెలుగువారు నూతన సంవత్సరాన్ని ఉగాది అని అంటారు. ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఎలా జరుపుకుంటారు ఉగాది? ఈరోజు ప్రజలు ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టి ఉగాది పచ్చడి చేస్తారు. ఎలా చేస్తారు ఉగాది పచ్చడి? ఉగాది పచ్చడి వేప పువ్వు, చింతపండు, బెల్లం, మిరియాలు, ఉప్పు ఇంకా మామిడి పండుతో చేస్తారు. ఈ పచ్చడిలో తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు లాంటి 6 రుచులు ఉంటాయి. ఇవన్నీ రుచులు ఎందుకు? ఇవన్నీ భావమేది? ఈ షడ్రుచులు మన జీవితం యొక్క భావోద్వేగాలను సూచిస్తాయి. ఈరోజు ప్రజలు గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఓ, ఇలానా ఉగాది జరుపుకుంటారు? అవును, ఇప్పుడు అర్థమైందని. అర్థమవుతుంది అక్క. చాలా బాగా చెప్పాను నాన్న. ఇప్పుడు మన పక్క రాష్ట్రం కొంకిని మరాఠీ వాళ్ళు ఎలా ఉగాది జరుపుకుంటారో వైష్ణవి శ్రీమయ్య తెలుసుకుంటారు. నమస్కారం అండి. ఈరోజు నేను గుడిపడవ గురించి చెప్తాను. గుడిపడవ అంటే మరాఠీ మరియు కొంకణి హిందువులు జరుపుకొని నూతన సంవత్సర పండుగ. అవును, ఇది మన ఉగాది లాంటిదే. అదే రోజు జరుపుకుంటాం. గుడి అంటే విజయ పతాకం లేదా జెండా, పడవ అంటే పాడ్యమి. ఈరోజు ప్రజలు శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు, ముగ్గు వేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. కొందరు శ్రీ మహావిష్ణును కూడా పూజిస్తారు. ఈ పండుగలో ముఖ్యమైన ఆచారం ఇంటి బయట గుడిని ఎగురవేయడం. గుడి అంటే విజయ పతాకం లేదా జెండా. ఒక వెదురు కర్రకు రంగురంగుల వస్త్రం కడతారు. దానికి పూలమాలలు, వేపాకులు, మామిడి ఆకులు అలంకరిస్తారు. వెండి లేదా రాగి పాత్రను తలక్రిందుగా కర్ర మీద ఉంచుతారు. ఇది విజయం మరియు శుభం గుర్తు చేస్తుంది. కుటుంబాలు కలిసి ఈ జెండాకి పూజిస్తారు. చాలా బాగుంది కదా. గుడిపడవ రోజు పూరన్ పోలి, శ్రీకర్ లాంటి వంటకాలు చేస్తారు. కొందరు వేపాకులు, బెల్లం, చింతపండు లాంటి రుచులు కలిపి ప్రసాదం చేస్తారు. ఇది జీవితంలో తీపి, చేదు, పులుపు అన్నీ ఉంటాయని గుర్తు చేస్తుంది. మన ఉగాది పచ్చడి లాంటి
అవును, మొత్తానికి గుడి పడవ అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, ఆనందం మరియు అందమైన పండుగ. అబ్బా, అద్భుతంగా చెప్పారు. నా చెవిటికి ఎంత వినసొంపుగా అనిపించిందో. ఇప్పుడు కర్ణాటక గురించి బృహత్, ఆద్య ఏం చెప్తారో చూద్దాం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಯುಗಾದಿ ಶುಭಾಶಯಗಳು. మన పక్క రాష్ట్రమైన కర్ణాటక వారు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. దీనిని యుగాది అని పిలుస్తారు. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు. ఎలా జరుపుకుంటారు ఈ యుగాది? ఈ రోజు ఇల్లుని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టి మొక్క కడుతున్నారు. వేపు పువ్వు ఇంకా బెల్లంతో వేపు బెల్ల అని పచ్చడి చేస్తారు. అంటే మన యుగాది పచ్చడి. అవును, దీనిని వేపు బెల్ల అని పిలుస్తారు. వీరు కూడా మనలానే గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకుంటారు. చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు మా తెలుగుబడి టీచర్లకి ప్రతి ఒక్కరికి పాదాభినందనం. మేము మా భావితరాలకి ఈ తెలుగును అందజేయడానికి మేము చేసే చిన్న ప్రయత్నం మీరు కూడా మీ భవిష్యత్ తరాలకి ఈ తెలుగును అందజేస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన తెలుగు జాతికి ఎంతో కృషి చేసిన పొట్టి శ్రీరాములు గురించి కొన్ని మాటలు ఉషా మేడం మాటలతో. అందరికీ నమస్కారం. నేను తెలుగుబడిలో టీచర్గా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. ఇంత మంచి కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు మన తెలుగువారి ఇంత ప్రాముఖ్యతనిచ్చిన పొట్టి శ్రీరాముల గురించి ఒక చిన్న మాట అనుకుంటే ఎంత బాగుంటుంది అని అదే ఉద్దేశంతో ఈనాడు మేము ముందుకు వచ్చాను. ఆయన 1901 మార్చి 16 నుండి 1952 డిసెంబర్న మరణించారు. మన ఆంధ్రదేశానికి గుర్తింపు తేవడం కాకుండా మన తెలుగు వాళ్ళకి గుర్తింపు కూడా తీసుకొచ్చారు. దానితోనే ఆయన ఫస్ట్ భాషతో మొదలైన ఆయన ఉద్యమం రాష్ట్రంగా మారింది. ఆయన స్వతంత్రానికి కావాల్సిన వాటిలో కూడా గాంధీతో కూడా పాటుపడ్డారు. ఈరోజు మనం ఇంత మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి తెలుగువాడి షుగర్ ల్యాండ్ గ్రూప్ అందరికీ, పేరెంట్స్, వాలంటీర్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మన తెలుగుబడి స్టూడెంట్స్ అందరికీ. గట్టిగా ఉషా గారు.